హాయ్ ఎవ్రీవన్. గత కొన్ని రోజుల నుంచి నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ ఒక మాటే ట్రెండ్ అవుతుంది, అదే ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా ప్రముఖుల పేర్లు, అలాగే సైంటిస్ట్స్, బిలీనియర్స్, కొన్ని ప్రెసిడెంట్స్, వీళ్ళ పేర్లన్నీ ఉన్నాయని చెప్పి బాగా చర్చకి అలాగే దుమారం కూడా రేగింది కదా. ఇంతకీ అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా విజిట్ ఎవరైనా చేశారా? అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంతా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక అమెరికన్ చైల్డ్ ట్రాఫికర్, సెక్స్ ట్రాఫికింగ్, అలాగే అతను ట్రేడర్, బిలీనియర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దరిద్రుడి గురించి చాలానే ఉన్నాయి. ఎందుకు అంత మాట అంటున్నారు అనుకుంటున్నారా? 2008లోనే అతను ఈ చైల్డ్ ట్రాఫికింగ్ మీద ఆల్రెడీ 13 నెలలు కేసులో కూడా అతను ఉన్నాడు, 13 జైల్లో కూడా ఉన్నాడు. ఇంతకీ ఎందుకు ఈ సెలబ్రిటీస్కి ఈ జెఫ్రీ ఎప్స్టీన్కి లింక్ ఏంటి అని మీకు డౌట్స్ కదా. అసలు ఇంతకీ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గురించి ఒక చిన్న ఇంట్రో మీకు ఇస్తాను. ఇతను అమెరికా వాసి. 1974లో ఇతను స్కూల్ టీచర్గా ఒక 2 సంవత్సరాలు పనిచేశాడు. ఈ 2 సంవత్సరాలు పనిచేసిన దాంట్లో కూడాను ఇతను మైనర్ గర్ల్స్తో చనువుగా ఉండటం, వాళ్ళతో ఫ్లర్టింగ్ చేయటం, వాళ్ళని ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయటం, ఇలా చాలా రకాలుగా జరిగాయి. పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కూడాను అతని గురించి చాలా నెగిటివ్ వేలో, ప్రాపగండా అని కాదు కానీ నెగిటివ్ వేలోనే బాగా రీచ్ అయ్యింది. అందుకే అతని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. దాని తర్వాత 1976న ఇంకా ఈ స్టాక్ మార్కెట్ ఉంది కదా, దాంట్లో ట్రేడర్గా జాయిన్ అయ్యాడు. ఈ ట్రేడర్స్కి ఇతను ముందు నుంచి ఈ ట్రేడర్ కంపెనీస్ ఉంటాయి అక్కడ, ఆ ట్రేడర్ కంపెనీస్లో స్మాల్ ఎంప్లాయీగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ ట్యాక్స్ కట్టింగ్స్, అలాగే ఈ మన దాంట్లో సిఏ చేస్తుంటారు కదా ఆడిట్స్, అవన్నీ అతను మొత్తం బాగా చేసేవాడు. అందుకే అక్కడ ఈ బిలీనియర్స్కి కానీ ఈ పెద్ద పెద్ద వాళ్ళకి కానీ ఇలా కాస్ట్ కట్టింగ్ చేసి ఆ మనీని హవాలాలా చేసే ఇట్లాంటి వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇతన్ని ఫస్ట్ గుర్తించి ఉంది మటుకు లెక్స్ బెర్నర్ అని అనుకుంటాను, ఫస్ట్ ఒక బిలీనియర్. అతను ఛాన్స్ ఇచ్చాడు ఇతనికి. అతని మనీ హ్యాండ్లింగ్ మొత్తం ఇతనే చేశాడు. అతని ట్రేడ్స్, స్టాక్స్ కానీ అతని బిజినెసెస్ కానీ మొత్తం ఇతను ఒక ఎంప్లాయీలా కాకుండా ఒక లైక్ ఇక మీడియేటర్ కానీ ఒక బ్రోకర్ అనేయచ్చు ఈ పదం. ఈ అంత ఇదిగా పనిచేసేసరికి ఆ బిలీనియర్ సర్కిల్ మొత్తంలో ఒక బిలీనియర్కి నచ్చితే యాజ్ యూజువల్ మిగతా బిలీనియర్స్ కూడా నచ్చుతాడు. అలా నచ్చడంతోనే అతను ఆ ఒక సర్కిల్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఒక ఎంప్లాయీ లాగో లేకపోతే ఒక ఫిగర్ లాగో కాకుండా అతను ఈ బిలీనియర్ సర్కిల్లో అందరికీ పరిచయాలు పెంచుకొని ఏంటంటే ఒక పార్టీస్ ఇన్వైట్ చేయటం, నెక్స్ట్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇలా చాలా రకరకాలుగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సో ఇక్కడ దాకా చేస్తే ఓకే. అసలు ఇతని మెయిన్ మోటో వచ్చి ఈ చైల్డ్ ట్రాఫికింగ్, ఈ సెక్స్ ట్రాఫికింగ్, ఇది ఇతని బుద్ధి ఇప్పటి నుంచి కాదు. అప్ టు 2008 అతను ఒక ఫ్లోరిడాలో ఉన్న తన అపార్ట్మెంట్లో కూడాను ఈ మైనర్ గర్ల్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ సెక్స్ ట్రాఫికింగ్ చేయించేవాడు, ప్రాస్టిట్యూషన్ చేయించేవాడు. ఇదంతా ఎప్పుడు బయటకు వచ్చిందంటే 2008లో ఒక మైనర్ ఏజ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇతని మీద కేసు ఫైల్ చేశారు. ఇతను మా అమ్మాయితో ఇలా మసాజ్ చేయడానికి లేదంటే ఇంకేదైనా ట్రాఫికింగ్గా ఉపయోగించుకొని తనని హెరాస్ చేశాడని చెప్పి. అలా ఫస్ట్ టైం పోలీస్ అతని అపార్ట్మెంట్స్ అవన్నీ విజిట్ చేసిన తర్వాత వాళ్ళు అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే అక్కడ సుమారు 30+ అండర్ ఏజ్ గర్ల్స్ ఉన్నారు. అక్కడ వీడియోసు, ఆ సీక్రెట్ కెమెరాలు మొత్తం అసలు ఒక పెద్ద డార్క్ వెబ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇతన్ని అక్కడున్న ఆ టైంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మంచిగా ఈ కేసు డీల్ చేశారు, అలాగే కోర్టుకి కూడా సబ్మిట్ చేశారు డేటా మొత్తం. కానీ ఇక్కడే చాలా కీ రోల్ ఇతని లాయర్స్ ప్లే చేశారు. ఇది జనరల్గా ఇతని మీద ఉన్న ఈ ప్రాస్టిట్యూషన్కి కానీ ఈ చైల్డ్ ట్రాఫిక్, సెక్స్ ట్రాఫికింగ్ మీద కనీసం లైఫ్ ఇంప్రిజ్మెంట్ అంటే యావజ్జీవ శిక్ష పడాలి. కానీ ఇతను డైరెక్ట్గా అటార్నీ జనరల్స్తో వాళ్ళతో మాట్లాడుకొని ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకున్నాడు. ఈ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకున్న విషయం ఇతని మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియదు. ఈ ఆఫ్ ద కోర్ట్ ఎంత దారుణంగా అంటే 13 నెలలు జైలు శిక్ష అన్నారు. కానీ అది జైలు శిక్ష కాదు. ఈ 13 నెలల్లో
ప్రతిరోజు 12 గంటలు అతను వర్క్ చేసుకోవచ్చు. అంటే వర్క్ చేసుకోవటం బయటికి వెళ్ళొచ్చు. అలాగే వారంలో 6 రోజులు తను ఇంటికి కూడా వెళ్ళొచ్చు. అసలు దీంట్లో శిక్ష ఎక్కడుంది? అదంటే నిద్రపోవడానికి ఏదో లాడ్జ్ లాగా జైలుకి వెళ్ళేవాడు. సో 2009కే మళ్ళీ అతను రిలీజ్ అయిపోయాడు. దీన్ని చూసి ఇతను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అని, సో ఇతని మీద కంప్లైంట్స్ కూడా ఫైల్ చేయటం వేస్ట్ అని చాలామంది ఫీల్ అయ్యి, అసలు కొంతమందికి అయితే ఇతను ఇంత సింపుల్గా కేసు నుంచి బయటకు వచ్చాడని ఎవరికీ తెలియదు. సో ఈ బిజినెస్ సర్కిల్లో కూడా మీకు డౌట్ రావచ్చు. ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత ఈ హై ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, ఈ బిలీనియర్స్ ఇతన్ని దూరం పెడతారు కదా అని కదా. కానీ అది ఒక చిన్న కేసుతో ఇతను బయటపడటం వల్ల ఆ బాండింగ్ అలాగే పెంచుకున్నాడు. అసలు దీని తర్వాత అయితే మన కరేబియన్ ఐలాండ్స్లోనూ ఎక్కడ ఒక ఐలాండ్స్ అంటే ప్రైవేట్ ఐలాండ్స్ తీసుకొని అక్కడైతే ఏకంగా అతను ఒక పెద్ద సామ్రాజ్యమే క్రియేట్ చేసుకున్నాడు. ఇతనికి ప్రైవేట్ జెట్ కూడా ఉంది. అంటే ఇతని మెయిన్ ఏంటంటే ఈ బిలీనియర్స్కి, ఈ సెలబ్రిటీస్కి, ఈ సైంటిస్ట్ని కూడా ఈ కొలాబరేట్ చేసేవాడు, పార్టీస్ చేసేవాడు, మొత్తం చేసేవాడు. ఇక్కడ సైంటిస్ట్ ఎందుకు వచ్చారనేది మీ డౌట్. అంటే ఈ బిలీనియర్స్ ద్వారా వీళ్ళకి ఫండ్ ఇప్పించేవాడు. అలాగే ఈ పొలిటీషియన్స్ని కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసేవాడు. ఎందుకంటే ఈ బిలీనియర్స్కి ఈ పొలిటీషియన్ని కనెక్ట్ చేయటం వల్ల వాళ్ళ ఎలక్షన్స్కి ఫండ్ ఇవ్వడానికి దానికి హెల్ప్ అయ్యిద్దని చెప్పి. సో ఒక పెద్ద ఏమంటారు, ఒక డార్క్ వెబ్ అంటే ఒకరికొకరు సంబంధించి ఒక పెద్దది చేసి ఇతను బిలీనియర్స్ దాంట్లో ఎంత నమ్మకస్తుడైపోయాడంటే, సో మన జెఫ్రీ ఎప్స్టీన్ని అడిగి ఏదైనా చేయగలం. దానికి రీసెంట్ ఎగ్జాంపులే మన బిల్ గేట్స్ మీద గారు వచ్చిన ఒక ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న డేటా. ఎప్స్టీన్ ఫైల్స్ మొత్తం కూడా ఎన్ననుకున్నా 60 లక్షల పేజీలు. అంటే సుమారు అది ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ, మెయిల్స్ కానీ, అతని లాగ్ బుక్ అన్నీ కానీ 60 లక్షలు ఉంటే ఇప్పుడు దాకా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుందండి. ఇదంతా ఫేక్ డేటా కాదు. అఫీషియల్గా యుఎస్ఏ అధికారిక డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇప్పటికీ 30 లక్షల ఈ క్లిప్పింగ్స్ వదిలింది. 30 lakhs క్లిప్పింగ్స్ హైడ్ చేసింది. దానికి రీజన్ కూడా చెప్పింది ఏంటంటే, ఇది కూడా రిలీజ్ చేస్తే యుఎస్ఏ పైన నమ్మకం పోతుంది, ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పి ఆ 30 లక్షల మంది పేర్లు ఆపేసి మిగతా వాళ్ళ పేర్లు అయితే బయటికి తీశారు. ఈ 30 లక్షల ఫైల్స్లో వచ్చిన పేర్లు ఈ డొనాల్డ్ ట్రంప్ కానీ, లేకపోతే బిల్ క్లింటన్ కానీ, మన సైంటిస్ట్స్ స్టీఫెన్ హాకింగ్ కానీ, బిల్ గేట్స్ కానీ. ఇందాక చెప్పాను కదా, బిల్ గేట్స్ గారి మీద ఒక ఎలిగేషన్ ఏంటంటే, అతను రష్యన్ విమెన్ చైల్డ్ మైనర్స్తో అతనికి ఎస్టీడీ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ తెచ్చుకొని అతని వైఫ్ అయిన మెలిందా గేట్స్ కూడా అది అంటించాడని చెప్పి, సో ఇది ఎలాగైనా తగ్గించాలని చెప్పి రివర్స్లో జెఫ్రీ ఎప్స్టీన్స్నే యాంటీబయాటిక్స్ ఏమని ఇమ్మని అడిగాడంట. మళ్ళీ తన వైఫ్ తెలిసే ఇబ్బంది అని చెప్పి. ఇదే విషయం మెలిందా గేట్స్ గారికి ఒక ఇంటర్వ్యూలో అడిగితే, అసలు ఇది ఎలా జరిగింది, దీనికి నాకు సంబంధమే లేదు, అసలు ఆ పిల్లల్ని గురించి తలుచుకుంటే చాలా బాధపడుతున్నా అని చెప్పి, తను బిల్ గేట్స్ ఈ గేట్స్ ఫౌండేషన్ నుంచి నేను బయటకు వచ్చేసాను, నాకు బిల్ గేట్స్ సంబంధమే లేదని చెప్పిందే తప్ప బిల్ గేట్స్ ఇలాంటి పని చెయ్యడు అని మాత్రం చెప్పలేదు. బిల్ గేట్స్ మటుకు ఇది తప్పు, ఇది మా నుంచి అసలు ఇలా జరగలేదు, ఇది ఫేక్ అని చెప్తున్నారే కానీ. సో ఇది ఎంత పెద్ద చైల్డ్ వెబ్ అంటే మొత్తం సెక్సువల్ అండి. అసలు మనం కీర్తించే ఇతను అపర కుబేరులు, వీళ్ళని డెమిగాడ్స్గా మీరు నమ్మే వాళ్ళంతా ఎక్కడో ఒక చీకటి కోణం. అన్నీ అండర్ ఏజ్ మైనర్ గర్ల్స్తో చేసే ఈ సెక్సువల్ ట్రాఫికింగ్ అతను ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళని అతను ఐలాండ్లో తీసుకొచ్చి అసలు ఈ సెక్సువల్ ట్రాఫికింగ్ అంతా చేపించేవాడు ఆ బిలీనియర్స్తో. వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఇంత పెద్ద చేసేయటంలో మనకి ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్, మన విషయాలు ఏం బయటికి రావనుకున్నారు. ఇక్కడే జెఫ్రీ ఎప్స్టీన్ చాలా తెలివిగా ఏం చేశాడంటే, ప్రతి మూల ప్రతి చోట ఏంటంటే కెమెరాస్ పెట్టి ఫొటోస్ వీడియోస్ మొత్తం తీశాడు. ఎందుకంటే ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేయడానికి పనికొచ్చిద్దని. అలా బ్లాక్మెయిల్ చేయడానికి పనికొచ్చుదని డేటానే ఈ 60 లక్షల ఈమెయిల్స్, ఈ డేటా ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఇది 2018 దాకా కూడా ఇది బాగానే జరిగింది. 2018లో నేషనల్ హెరాల్డ్లో పనిచేస్తున్న ఒక జర్నలిస్టు ఈ డేటాని మొత్తం ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి బాగా ప్రచురించింది. జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు అసలు మానవ ఏమంటారు సభ్య సమాజంలో ఉండడానికి పనికిరాడని చెప్పే రీతిలో అతని మీద కథనాలు వచ్చేసరికి ఇంకా పబ్లిక్ అవుట్రేజ్ బీభత్సంగా ఉన్న తర్వాత కోర్ట్స్ని కూడా అప్పట్లో
లోవర్ కోర్ట్స్ని తిట్టి అసలు మీరెలా దీన్ని ఆఫ్ ద కోర్ట్స్ సెటిల్ చేశారని తిట్టారు. అలా అయిన తర్వాత అతని మీద సీరియస్ ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత 2019లో జైలుకి వెళ్ళాడు. ఇంకా హియరింగ్స్ రాబోతున్నాయి. అతను కన్విక్ట్ కూడా అయిపోయి ఒప్పేసుకున్నాడు కూడా ఇవన్నీ నేనే చేశానని. ఈ కేసు బాగా ముందుకు వెళ్తున్న క్రమంలో అతను చనిపోయాడు జైల్లోనే. ఇక్కడ జైల్లో చనిపోవడమే పెద్ద మిస్టరీగా అయింది. ఇది ఎవరైనా చేశారా? ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, నేను చెప్పాను కదా రకరకాల దేశాధినేతలు అందరు దీంట్లో ఉన్నారని చెప్పి. సో వాళ్ళు ఏమైనా భయపడి ఇతను నోరు తీరిస్తే మాకు ఇబ్బంది అనుకొని ఏమైనా సూసైడా మర్డరా అనేది ఇప్పటికీ తెలీదు. ఇతని మీద డాక్యుమెంటరీ కూడా వచ్చింది నెట్ఫ్లిక్స్లో 2020లో జెఫ్రీ ఎప్స్టీన్ గురించి. పెద్ద కీచకుడు. మనం వరల్డ్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఈ సెలబ్స్ కానీ, ఈ బిలీనియర్స్ కానీ, లేకపోతే ఈ సైంటిస్ట్ మనం అనుకుంటాం కదా వీళ్ళంతా టాప్ గ్రేడ్లో అసలు సమాజం కోసే పనిచేసేవాళ్ళు అని అనుకుంటాం. కానీ కాదండి. ఎవరి డార్క్ సీక్రెట్స్, ఎవడి వాళ్ళ బుర్రల వెనకాల ఏమేమి ఉన్నాయో మొత్తం ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి తీసుకొచ్చింది కూడాను ఇది ఎలక్షన్కి వాడుకున్నాడండి మన డొనాల్డ్ ట్రంప్. తన ఎలక్షన్లో నేను గనక గెలిస్తే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గురించి ఫైల్స్ అన్నీ నేను బయటికి తీస్తానని చెప్పి అక్కడున్న యువతతో ఓట్లు గెలిపించిన తర్వాత మొన్న రీసెంట్గా డిసెంబర్లో నెక్స్ట్ జనవరిలో కొన్ని ఫైల్స్ వదిలి ఇప్పటికి మొత్తంగా 30 lakhs ఫైల్స్ వదిలాడు. ఈ ఫైల్స్, ఈ 30 lakhs ఫైల్స్లోని ఇంత డేటా ఉందంటే మిగతా 30 lakhs డేటాలో ఇంకేముందో ఎవరికీ తెలియదు. సో మనం ఇదొక గుణపాఠం అండి. అంటే మనం కీర్తించేవాళ్ళు, మనం డెమిగాడ్గా చూసే వాళ్ళందరూ ఏమి గొప్పోళ్ళు కాదు. సో ఎవడి లైఫ్లో ఏముందో బయటపడేదాకా ఎవరికి తెలియదు. అంటారు కదా దొరికినంత వరకు ఎవడైనా రాజని, దొరికితే అందరు దొంగలే అని. ఆ సామెత ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎపిసోడ్కి యాప్ట్గా సెట్ అవుతుంది. సో ఈ రీసెంట్ ఫైల్స్ మన ఇండియన్స్ కూడా ఉన్నారు అని చెప్పాను కదా, దీపక్ చోప్రా అని చెప్పి. ఆమె నరేంద్ర మోడీ గారి పేరు డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా కూడా దాని పేరు ఉందని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో చెప్తున్నంతగా అది కాదని పిఎంఓ ఆల్రెడీ దీన్ని ఖండించింది కూడాను. అలా రకరకాల పేర్లు ఉన్నాయి. అనురాగ్ కశ్యప్ గారి పేరు కూడా ఉంది. కానీ ఇవన్నీ అంటే ఏంటంటే పేరున్నంత మాత్రాన ఏమీ కన్విక్ట్ అవునట్టు లేకపోతే తప్పు చేసినట్టు కాదండి. ఎందుకంటే ఆ ఫైల్స్లో ఆ మీటింగ్కి అటెండ్ అయినా, ఆ మీటింగ్ ఇన్విటేషన్ పొందినా కూడా ఉంది అతని పేరు. సో మనం అందరినీ తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ఇలాంటివి మనకేందంటే కనువిప్పు కలిగిస్తుంటాయి. ఇతని ఎపిసోడ్ కానీ ఇలా మన జెఫ్రీ ఎప్స్టీన్ అనే కాదు, రకరకాల దేశాల్లో రకరకాల మంది బ్రోకర్లు ఉంటారు. ఇదొక అవేకనింగ్, థాట్ ప్రొవోకింగ్ యాక్చువల్లీ. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది. ఈ డేటా కనుక మీకు నచ్చి, మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరికొన్ని మంచి వీడియోలు రాబోతున్నాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.